మీ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుండొచ్చు గురుగారు? హిందువులుగా ఉండే వరకు. హిందువులు అందరూ హిందువులు కానా, లేకపోతే ఇతర మతాలలో ఉన్న వాళ్ళు హిందువులు? నేను దాన్ని కూడా చెప్పాను చాలాసార్. ఒక బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి నాన్న, కింద ఒక 5 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి. ఏం చేయాలి అర్జెంటుగా? అన్ని మంచిగా పక్కన పెట్టి చెడ్డ పడేసేయాలి. సేమ్ అవి బాగుపడితే మంచిదే. అవి కూడా నా పూర్వీకులు గొప్పోళ్ళని, ఈ గొర్రెలు మనం గొప్ప ధర్మానికి వారసులం అని గ్రహిస్తే మంచిదే. అలా గ్రహించిన వాళ్ళు ప్రవీణ్లాగా వెనక్కి వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు. కేవలం ఒక బుక్ కట్టుకుని ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. వీడికి దుర్గమ్మ ఇష్టం, రాముడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. హిందూ ధర్మంలో ఇన్ని దేవి దేవతల్లో ఎవరినన్నా మీరు రిజెక్ట్ చేసేసిన మిమ్మల్ని దేవుడు వేసాడు. అదే మీరు అక్కడ ఉండి క్వశ్చన్ చేయండి, నీ దేవుడైనా మా సైకోగాన్ని నీవు శోధింపరాదు అంటాడు. మొన్న నో గాడ్ అని అన్నారట లాస్ ఏంజల్స్లో. అందుకని